వామ్మో! అన్నంతో ఇలా గనక చేశారంటే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా కొరియన్ వాళ్ళలాగా ఉంటుంది. అలాగే మీ ఫేస్ పైన ఉండే అన్‌వాంటెడ్ హెయిర్ అంతా రిమూవ్ అవుతుందనమాట. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోకి ఒక పిడికెడు అన్నం వేసేసి, దాంట్లోకి ఒక టీ గ్లాస్ అన్ని పాలను వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కస్తూరి పసుపు అయితే వేయండి. ఇది మగపిల్లలు అప్లై చేసుకునే వాళ్ళైతే పసుపు వేయకుండా ఓన్లీ పాలు అన్నము 2 మిక్సీ పట్టిన క్రీమ్ని అప్లై చేసేసుకోండి. లేడీస్ అయితే ఈ విధంగా మనము అన్నము తర్వాత పాలు పసుపు వేసిన ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన స్కిన్ పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ కొరియన్ వాళ్ళ స్కిన్ లాగా చాలా గ్లాసీ స్కిన్గా అవుతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసేసుకొని బాగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇంకా అంతే. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ స్కిన్ని మీరు పట్టుకొని చూసారంటే పట్టు కుచ్చులాగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.